ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hi everyone, this is Dr. Pravalika, cosmetic dental surgeon at Occidental. పళ్ళు తెల్లగా అవ్వాలని కొందరు ఇంట్లోనే కొన్ని చిట్కాలు వాడుతుంటారు. ఈ చిట్కాలు వాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే దాని గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. మనం ఈ మధ్య యూట్యూబ్లో చూస్తున్నాము, పళ్ళు తెల్లగా అవ్వాలని చెప్పేసి కొన్ని చిట్కాలు చెప్తుంటారు. అందులో ఏంటంటే కొంచెం అమౌంట్ ఆఫ్ టూత్ పేస్ట్, అందులో వెల్లుల్లి రెబ్బల పేస్ట్, అలానే పసుపు, నిమ్మకాయ రసం, కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసి మిక్స్ చేసి ఒక పాత టూత్ బ్రష్ మీద పెట్టి బ్రష్ చేసుకోవాలి వారానికి 3 సార్లు అని చెప్పేసి చెప్తుంటారు. యాక్చువల్గా ఇది ఎంతవరకు కరెక్ట్ అనే దాని గురించి ఈరోజు వివరంగా చెప్పబోతున్నాను. ఏంటంటే ఇప్పుడు మనకి వెల్లుల్లి పేస్ట్ కనుక ఉండిందనుకోండి, అదేంటంటే ఎక్సెస్ అమౌంట్, చాలా అమౌంట్ అనేది వాడకూడదు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకి గమ్స్ అనేవి ఏదైనా వీక్గా ఉన్న చోట మనకి ఆ పేస్ట్ అనేది అప్లై చేసామనుకోండి, అక్కడ మనకు మంట రావడం లాంటిది జరుగుతుంది. అలాగే కొన్ని అలర్జిక్ రియాక్షన్స్ అనేది జరుగుతుందంటే, ఇంకా ఈ వెల్లుల్లి యొక్క బేసిక్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అది కొంచెం ఘాటైన స్మెల్ వస్తుంటుంది. మనం యాక్చువల్గా టీత్ క్లీన్గా పెట్టుకోవాలనేది మంచి ఫ్రెష్ బ్రెత్ ఉండడానికి, అలాంటిది ఘాటైన స్మెల్ వస్తుందంటే దాన్ని యూజ్ చేయడం ఎంతవరకు కరెక్టో మీరు ఒకసారి ఆలోచించండి. అది జనరల్గా టీత్ హెల్త్కే కాదు, జనరల్ హెల్త్ కూడా వెల్లుల్లి అనేది ఎక్కువగా తీసుకుంటే మనకి కడుపు ఉబ్బరం లాంటిది, కడుపులో తిప్పడం లాంటిది జరుగుతుంటుంది. అలానే కడుపులో మంట వస్తుంటుంది, దాన్ని యాసిడ్ రిఫ్లెక్స్ అంటుంటారు. ఇలాంటివన్నీ జరుగుతుంటుంది. అలానే ఏమంటారు, శరీర దుర్వాసన అనేది వెల్లుల్లి ఎక్కువగా తినే వాళ్ళలో వస్తూ ఉంటుందన్నమాట. దీనివల్ల యూజెస్ ఉన్నాయి మనకి. వెల్లుల్లి వల్ల ఏంటంటే మనకి అది యాంటీ ఆక్సిడెంట్ అనమాట. అలానే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. బట్ దానికి ఒక సర్టైన్ అమౌంట్ ఉంటుంది, ఎంత అమౌంట్ తీసుకోవాలి అనేది. ఒకవేళ అది ఎక్సెస్ అమౌంట్ అయితే ఇట్లా కడుపు ఉబ్బరం అలాంటివి జరుగుతుంది. అలానే టీత్కి కూడా అదంత మంచి హెల్దీ కాదు. ఎందుకంటే అది ఎక్సెస్ అమౌంట్, అది గాఢైన స్మెల్ ఉంటుంది కాబట్టి మంచిది కదా. అలానే కొందరు ఏంటంటే ఈ వెల్లుల్లిని డ్రై చేసుకొని పౌడర్ చేసుకొని తీసుకుంటారు. బట్ అది ఫ్రెష్గా ఉన్నప్పుడే యూజ్ చేయాలి. ఎందుకంటే ఫ్రెష్గా ఉన్నప్పుడు అందులో అలిసిన్ అనేది ఉంటుంది, అది హెల్ప్ అవుతుంది. బట్ ఈ డ్రై చేసిన పౌడర్లో అలిసిన్ అనేది ఉండదు కాబట్టి అది యూజ్ అవ్వదు. అందుకే ఇది ఎంతవరకు యూజ్ చేయాలి అనేదాన్ని దానికి ఒక పర్టికులర్ అమౌంట్ అనేది ఉంటుంది. ఇది మనకి టెంపరీ రిలీఫ్ మాత్రమే ఇస్తుంది. వెల్లుల్లి కానివ్వండి, ఇంకా అందులో వేసే ఇంగ్రీడియంట్స్ అయినా లేకపోతే టెంపరీగా మాత్రమే సొల్యూషన్ ఉంటుంది, పర్మనెంట్గా కాదు. నెక్స్ట్ నిమ్మకాయ విషయానికి వస్తే, అందులో ఏంటంటే నిమ్మకాయ అనేది యాసిడ్. అది మనకి ఈ నిమ్మకాయ రసం అనేది ఫ్యాబ్రిక్ కానివ్వండి, హెయిర్కి కానివ్వండి, స్కిన్కి కానివ్వండి, అది బ్లీచింగ్ ఏజెంట్లా యూజ్ అవుతుంది. బట్ టీత్కి కాదు. ఎందుకు టీత్కి కాదంటే ఇది ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ నిమ్మకాయ రసం యూజ్ చేయడం వల్ల అది టీత్ అనేది పైన ఇనామిల్ లేయర్ అని ఉంటుంది కదా, అది అరిగిపోవడం అనేది జరిగిపోతుంది. అరిగిపోయి ఇంకా సెన్సిటివిటీ అనేది మొదలవుతుంది. అంటే పళ్ళు అరిగిపోయి జివ్వు మనడం లాంటిది జరుగుతుంది. ఈ ఎక్కువగా అరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే టీత్ అనేవి తొందరగా పుచ్చిపోవడానికి సహాయం చేస్తుంది ఆ నిమ్మకాయ రసం. అందుకే దాన్ని అవాయిడ్ చేయాలి. దానికి ఒక సర్టైన్ అమౌంట్ అంటూ ఉంటుంది. మనం వీడియోస్లో చూసినట్టుగా ఎంత పడితే అంత నిమ్మకాయ రసం అనేది యూజ్ చేయకూడదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టూత్ పేస్ట్ అనేది మనం బేసిక్గా సజెస్ట్ చేసేదే డైలీ ట్వైస్, దట్టు బఠానీ గింజంత సైజ్ మాత్రమే అడ్వైస్ చేస్తాం. కానీ మనం ఈ వీడియోస్లో చూస్తుంటాం చాలా అమౌంట్ టూత్ పేస్ట్, ఎంత కావాలంటే అంత ఇంత ఇలా వేస్తూ ఉంటారు. అంత అమౌంట్ టూత్ పేస్ట్ అనేది యూజ్ చేయకూడదు. దట్టు పాత టూత్ బ్రష్ అని చెప్తారు. మనం బ్రష్ 2 monthsే యూజ్ చేయాలని చెప్తుంటాం. 2 months తర్వాతకి బ్రష్ను మార్చేయాలని చెప్తుంటారు. అది కాకుండా వాళ్ళు బ్రష్ మీద పాత బ్రష్ పెట్టి యూజ్ చేయాలని చెప్తుంటారు. ఇంకా ఏంటంటే అందులో పసుపు అనేది యాడ్ చేస్తుంటారు. పసుపు అనేది ఒక సర్టైన్ అమౌంట్ వరకు ఏంటంటే అది టెంపరీగా పెయిన్ రిలీఫ్ చేయొచ్చు. ఏమైనా మైల్డ్ జింజైవిటిస్ కానీ పెరియోడాంటైటిస్ కానీ ఉన్నప్పుడు హెల్ప్ అవుతుంది. ఈ ఏ వంటింటి చిట్కాలైనా కానీ టెంపరీ సొల్యూషన్ మాత్రమే. ఇది మాత్రం అంటే టెంపరీగా టూత్ పెయిన్ అనేది తగ్గుతుంది, బట్ పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఇది డెంటిస్ట్ని సంప్రదించకుండా ఆపడానికైతే కాదు. ఇది
జస్ట్ మీకు ఎక్కడైనా ఉన్నప్పుడు ఒకవేళ డెంటిస్ట్ని కలవలేనప్పుడు చూయించుకోలేనంత టైం లేనప్పుడు టెంపరీగా యూజ్ చేయొచ్చు, బట్ పర్మనెంట్ సొల్యూషన్ కాదు. మనకి ఇది ఫస్ట్ ఎప్పుడైనా టెంపరీగా యూజ్ చేసినప్పుడు మనం తర్వాతకి డెంటిస్ట్ని విజిట్ చేయాలి. అలానే ఇంకేంటంటే ఈ చిట్కాలు అనేది వారానికి 2 సార్లు మాత్రమే యూజ్ చేయాలి. ఒకవేళ యూజ్ చేసినా మరి 3 టైమ్స్ అని 4 టైమ్స్ అని సజెస్ట్ చేస్తుంటారు. ఇదైతే అంత మంచిది కాదు. మీకు ఒకవేళ ఈ చిట్కాలు యూజ్ చేసినా మీకు పెయిన్ అనేది ఫ్రీక్వెంట్గా వస్తుంది అనుకోండి, ఇప్పుడు అది యూజ్ చేసినప్పుడు తగ్గిపోయి మళ్ళీ తర్వాతకి రావడం, మళ్ళీ యూజ్ చేసినప్పుడు తగ్గడం, తర్వాతకి మళ్ళీ రావడం అలాంటివి జరుగుతుంటే ఒకసారి డెంటిస్ట్ని సంప్రదించాలి. అలానే మీకు చిగుర్లు వాపులు కానీ అందులోంచి బ్లీడింగ్ గమ్స్ కానీ ఏమైనా ఇన్ఫ్లమేషన్ సైన్స్ ఉంటే మాత్రానికి పక్కాగా డెంటిస్ట్ని మాత్రం సంప్రదించాలి. థ్యాంక్ యూ.